బర్నబాను మనుషులు కోరుకున్నారు, కానీ దేవుని చిత్తం చూడాలని చక్కగా జరిగిస్తున్నాడు. దొంగే, కానీ దొంగకు విమోచన కార్యం చెల్లించడానికి యేసుక్రీస్తు ప్రభు మధ్యవర్తిగా ఉన్నాడు. దొంగ స్థానంలో యేసు ప్రభు నిలబడ్డాడు బర్నబా స్థానంలో. నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభు, అనీతిమంతుడు బర్నబా. కానీ ఆ స్థానంలో ప్రభు వెళ్ళాడు, ప్రభు స్థానంలో అతను వెళ్ళాడు. లోక వారికి ఉన్న అధికారాన్ని బట్టి దొంగలు పడిపిస్తున్నారు. ఈ నేరము చేయని యేసు ప్రభువుకు సిలువ వేస్తున్నారు. దేవుని ఉద్దేశించుడు అతను రక్షణ పొందాలి, అతను సత్యం గురించి అనుభవం తెలుసుకోవాలి అని దేవుడు ఇష్టాన్ని, దేవుని తృప్తిని అంత చక్కగా ఉంచాడు. బర్నబా విడుదల పొందాడు, దేవునికి ఇష్టం. అతను విడుదల పొందడం దేవునికి ఇష్టం, దేవుని తృప్తినిచ్చింది. అతడు విమోచించడం, శిక్షించుకోకుండా విడుదల పొందాడు, సంతోషపడ్డాడు. చూసావా, యేసు ప్రభు కలవసేవలో ప్రార్థన చేస్తాడు. నీ కొరకు నా కొరకు అందరి నిమిత్తము ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన స్వరూపం నుంచి సంపాదించిన సంఘంలో నీవు నేను మనమందరం మనుషులందరి నిమిత్తం కొరకు మనం ప్రార్థించాలి. దైవోగ్రత నుండి తప్పించడానికి, తోటి మానవుని ప్రేమించడానికి, తోటి మానవుని పట్ల ద్వేషించకుండా, అల్లతో కూలినట్లుగా కేకలు వేయకుండా, ఎదుటి వారిని గౌరవించే విధంగా, ఎదుటి వారిని కీర్తించే విధంగా ఆ మనసు కలిగే రీతిలో మనం చేయవలసింది ప్రార్థన.